ఈరోజు ఏంటంటే పెద్దలకు సాంబ్రాణి ఇస్తున్నాం అనమాట. సో అందుకే వంటలు ప్రిపేర్ చేస్తున్నాం. లెట్స్ గో చూద్దామండి వంటలు. వంటలన్నీ ఆల్మోస్ట్ రెడీ అయిపోతున్నాయి అన్నమాట. ఇది బోటి అన్నమాట. మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసి బోటి ప్రిపేర్ చేస్తామన్నమాట. అండ్ వెజిటేబుల్స్తో పాటు పాలకూర అండ్ గోంగూర వేసి అవన్నీ మగ్గిన తర్వాత అన్ని మసాలాస్ యాడ్ చేసిన తర్వాత ఇక గోంగూర పాలకూర వేసిన తర్వాత అది కూడా మంచిగా మగ్గిన తర్వాత బోటి వేసేసి కూర చేస్తారనమాట. ఇది బ్లడ్ తలకాయ కూరలోకి బ్లడ్ అండ్ జొన్న పిండి మిక్స్ చేసి వేస్తారు. దీన్ని మేము నల్ల వంట అని అంటాం అనమాట రాయలసీమలో అయితే. ఇంకా మా పిన్ని రొట్టెలు అయితే ప్రిపేర్ చేస్తుంది. ఆల్రెడీ చపాతీలు అయితే అయిపోయినాయి కంప్లీట్గా. చపాతీలు ఆల్మోస్ట్ 50 ఏమో చేసాము. దెన్ రొట్టెలు కూడా 40 అయినాయి, ఆల్మోస్ట్ 40 అనమాట. మా పిన్ని చాలా బాగా చేస్తుంది రొట్టెలు, పతలాగా అండ్ మంచిగా కాలుస్తుంది అనమాట. మా పిన్నినే నాకు కూడా నేర్పించింది. తర్వాత ఇంకా వంటలన్నీ ప్రిపేర్ అవుతున్నాయి. ఇంకా అవన్నీ మసాలా అవన్నీ మేము దంచడానికి అదే అయిపోయినాయి. తర్వాత మా అమ్మ ఇంకా పలావ్ చేయడానికి రెడీ చేస్తుంది. చూడండి అవన్నీ కూరగాయలన్నీ మగ్గిపోయినాయి. ఇంకా బోటి వేసి దాన్ని మూత పెట్టేసి ఇంకా మగ్గిచ్చేస్తుంది. ఇగో తలకాయ కూరలోకి బ్లడ్ వేసేసినాం. ఇదే నల్ల వంట. ఇంకా బోటి మగ్గుతుంది, ఇది కూడా కొంచెం ఉడికితే ఇంకా ఆల్మోస్ట్ ఇది అయిపోయినట్టే. దెన్ పలావ్ అంటాం మేము రాయలసీమలో అయితే. పలావ్ మామూలుగా బగారా రైస్ తెలంగాణలో ఎలా చేస్తాం అలానే మసాలాలన్నీ వేసేసి ఇంకా ఆనియన్స్ వేసి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసి ఇంకా ధనియాల పొడి దంచుకున్నది వేసేస్తే ఇంకా అది మంచిగా మగ్గే లోపల కొంచెం అవన్నీ మా తమ్ముడు వాళ్ళతో వీడియోస్ తీసుకుంటున్నా. ఇంకా మటన్ తలకాయ కూర బోటి అన్నీ అయిపోవడానికి వచ్చింది. ఇంకా చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. చికెన్కి కూడా మొత్తం అన్నీ కారం ఉప్పు అన్నీ పట్టించేసిన తర్వాత దెన్ కొంచెం ఆయిల్ వేసి మంచిగా దాన్ని మంచిగా కలపాలి. తర్వాత మనం దాన్ని ఉడకబెట్టడానికి కొంచెం ఆనియన్స్ టమాటా వేసేసి దాన్ని చేసేయాలన్నమాట. ఇంకా ఇక్కడ పలావ్కి అయితే అన్నీ మగ్గిపోయినాయి మసాలా ఆనియన్స్ అన్నీ. తర్వాత ఇంకా వాటర్ వేసేసి మా అమ్మ దీనిలో చింతపండు నీళ్ళు కూడా వేస్తుంది. ఇవన్నీ మా అమ్మ రెసిపీస్. చింతపండు నీళ్ళు వేసిన తర్వాత ఇంకా ఎసురు వేసేస్తుంది. ఎసురంతా అయిపోయినాక ఇంకా అది మరిగిన తర్వాత బియ్యం వేసేయడమే. బోటి అయితే కంప్లీట్గా అయిపోయింది. రొట్టెలు కూడా ఆల్మోస్ట్ ఇంకా కంప్లీట్ అయిపోయినాయి. చపాతీ తిక్కేలాగా తిక్కుతుంది. ఒక పక్కన చికెన్, ఇంకొక పక్కన గరం గరం చాయ్. వాళ్ళు వంటలు చేసి అలసిపోయినారు, అందుకే ఈ టీ అన్నమాట. బోటి కంప్లీట్ అయిపోయింది.
దెన్ ఇవి ఒట్టి చేపలు అండ్ చిన్న కాకరకాయలు, పెద్ద కాకరకాయలు, ముల్లంగి అండ్ బెండకాయ అవి సపరేట్గా వేయించుకొని కారం ఉప్పు వేసి వెల్లుల్లి వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. పలావ్ అయితే ఎసురైతే వచ్చింది. ఇంకా బియ్యం వేసేస్తే పలావ్ అయిపోయినట్టే. తలకాయ కూర, మటన్, చికెన్, ఇది నలవంట అండ్ మిక్స్డ్ వెజిటేబుల్ బోటి, పలావ్. ఇంకా మా అమ్మ అయితే పూజకి రెడీ చేస్తుందన్నమాట. ఇవి కీమా బాల్స్. ఇందాక లివర్ అవన్నీ కాల్చినాం కదా, వాటిని మంచిగా ఎల్లిపాయలు ఎక్కువగా వేసి, ఎల్లిపాయలు ప్లస్ అవి దంచిన తర్వాత కొంచెం మెత్తగైనాక కారం ఉప్పు వేసి దంచుకోవడమే. ఇదే మెయిన్ ప్రసాదం అన్నమాట పెద్దలకు. దెన్ అవి దంచడం అయిపోయినాయి. మేమైతే వంటల్లాగా ప్రిపేర్ చేస్తున్నాం. ఇవే నైవేద్యంగా పెట్టి తర్వాత ఇంకా ప్రసాదంగా ఇస్తారనమాట. సో ఇంకా పూజ అయితే రెడీ అవుతుంది. అందరూ బొట్టు పెట్టుకుంటున్నాం. సో అందరు బొట్టు పెట్టుకునే రాండి చక్కని లేలా చక్కని రావాలి. ఓ బట్టలు తేడా